కోర్టుల గిసొంటి సెంటిమెంట్లు పనిచేయవన్న పెద్ద కోర్టు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు కరెక్టే అన్న సుప్రీంకోర్టు. నాంపల్లి కోర్టుల తప్పిపోయిన కాంగ్రెసోల లొల్లి. అఫిడవిట్ల కేసు ముచ్చట దాపెట్టడం వల్లే ఈ లొల్లి. సింఘ్వీకి ఫీజులు ముట్టడం తప్ప కాంగ్రెస్ కు ఏం లాభం లేదు. నమస్తే, నేను మాధవి. వెల్కమ్ టు క్యూ న్యూస్. కోర్టులు చట్టాలు ఎప్పుడైనా ఎక్కడైనా ఆధారాలు నిబంధనలతోనే పనిచేస్తాయి తప్పితే సెంటిమెంట్లు ఏడుపులు చూసి తీర్పు ఇవ్వవు. ఫలానా నాయకురాలు చాలా మంచిది, సింపుల్గా ఉంటది అంటే కుదరదు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు కావడం గురించి ఇప్పుడు పెద్ద లొల్లే నడుస్తుంది. నామినేషన్ రద్దు ముమ్మాటికి కరెక్టే అని కోర్టు తేల్చి చెప్పింది. ఎన్నికల సంఘం కూడా ముగ్గురు ఏకగ్రీవం అయినట్టు ప్రకటించింది. అసలు ఈ కేసు పంచాయతీ ఏంటి? నాయకులు ఎక్కడ తప్పు చేసిండ్రు చూద్దాం. నామినేషన్ రద్దు వ్యవహారంలో పెద్ద కోర్టు చాలా స్పష్టంగా తీర్పు చెప్పింది. ఈ ఎన్నికల ప్రక్రియలో మేం తలదూర్చమని తేల్చి చెప్పింది. మీకేమైనా అభ్యంతరాలుంటే ఎన్నికల సంఘం దగ్గరికే పోవాలని స్పష్టం చేసింది. ఇంకో దిక్కు మధ్యప్రదేశ్ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల సంఘం కూడా ప్రకటించింది. దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల నుంచి 22 మంది గెలిచినట్లు ఫలితాలు ఇచ్చేసింది. ఇప్పుడు మళ్ళా ఎన్నికల సంఘం దగ్గరికి పోయిన నామినేషన్ల ఘట్టం ముగిసిందని ఇప్పుడు మేమేం చేయలేమని వాళ్ళు కూడా పిటిషన్ను తిరస్కరిస్తారు. కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ న్యాయవాది అభిషేక్ సింఘ్వీని పెట్టుకొని 4 గంటలు వాదించినా లాభం లేకుండా పోయింది. ఆయనకు ఫీజు కింద 15-20 లక్షలు ముట్టడం తప్పితే అక్కడ జరిగిందేమి లేదు, ఒరిగిందేమి లేదు. ఆయనకు కోర్టు తీర్పుతోనే అసలు పనే లేదు. కేసు గెలిస్తే తన గొప్ప అంటాడు, ఓడిపోతే కోర్టు తీర్పు అంటాడు. ఆయనకు ముట్టేది ఆయనకు ఎట్లయినా ముడుతుంది. అసలు ఈ కేసు ఎక్కడ మొదలైందంటే ఇద్దరు కాంగ్రెస్ నాయకుల మధ్య వచ్చిన గొడవను వాళ్ళు పార్టీల పరిష్కారం చేసుకోలేకపోయిర్రు. దీంతో బాధితురాలైన మీనాక్షి నటరాజన్ ఏకంగా అన్ని ఆధారాలతోటి నాంపల్లి కోర్టులో ప్రైవేట్ కేసు వేసింది. నిందితుడితో పాటు అతడి కుటుంబ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ రాష్ట్ర బాధ్యులు, ఇలా అందరి మీద ఆవిడ కేసు పెట్టింది. ఈ ముచ్చట 4 ఏళ్ల సంధి నడుస్తూనే ఉన్నది. పార్టీల అందరికీ ఈ సంగతి తెలుసు. బాధ్యులకు గాంధీ భవన్ చిరునామాతోటి నోటీసులు కూడా పోయినాయట. నోటీసులు తీసుకున్నాక ఇది ప్రైవేట్ కేసు అని, దీనితోటి తమకు ఎలాంటి సంబంధం లేదని, నన్ను కేసు నుంచి తీసేయాలని వాళ్ళు కౌంటర్ అఫిడవిట్ కూడా వేసిండ్రు. కానీ కోర్టు ఆ ముచ్చట ఒప్పుకోకుండా విచారణ కొనసాగిస్తామని చెప్పింది. ఈ రోజు కూడా నాంపల్లి కోర్టులో ఈ కేసు విచారణ నడుస్తుంది. ఇక్కడ అసలు సంగతి ఏంటంటే కోర్టులో పెండింగ్ ఉన్న కేసుల గురించి ఎన్నికల అఫిడవిట్లో ఖచ్చితంగా పొందుపరచాలి. అదొక ముఖ్యమైన నిబంధన. అది చూసి చూడనట్టు వదిలేసే చిన్న తప్పు కాదు, ముమ్మాటికి అది చట్టపరమైన నిబంధన. నామినేషన్ తిరస్కరించే టైంలో ఎన్నికల సంఘం కూడా గిదే ముచ్చట చెప్పింది. ఇంత పెద్ద విషయాన్ని అఫిడవిట్లో ఎందుకు పెట్టలేదని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి. ఈ పని కావాలనే చేసిండ్రా, మర్చిపోయినరా అనేది చూసుకోవాలి. అసలు ఈ కేసు ముచ్చట మధ్యప్రదేశ్లో ఉన్న బీజేపీ నాయకులకు ఆమె గురించి ఉప్పందించింది ఎవరన్నది కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా విచారణ చేసుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టి తప్పులన్నీ తామే చేసి ఇప్పుడు అధికారులను, ఎన్నికల సంఘాన్ని, కోర్టులను తిడితే ఎలాంటి ప్రయోజనం ఉండదని వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఓటు చోరీ, సీట్ చోరీ అంటూ నినాదాలు ఇవ్వడం కాకుండా కొంచెం జనానికి అర్థమయ్యేలా కాంగ్రెస్ ఎన్నడూ ముందట పడలేదు. ఇక ఈ విషయంలో మీడియా మిత్రులు కూడా బాధ్యతగా వ్యవహరించలేదని అంటున్నారు రాజకీయం తెలిసిన వాళ్ళు. సగం సగం నిజాలు చెప్పి ప్రజలను ఆగం చేయకుండా అసలు విషయం ఏందన్నది తెలుసుకోవాలి. నాంపల్లి కోర్టుకు పోయి అసలు కేసు పెండింగ్లో లేకపోతే నటరాజన్ తరపు న్యాయవాదులు కోర్టుకు ఎందుకు వస్తున్నారని వాళ్ళనే నిలదీయాలి. అక్కడ జరిగే వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలి. కోర్టులు ఎప్పుడైనా చట్టాల ప్రకారమే నడుస్తాయి తప్ప ఎవరి భావోద్వేగాలను చూసి నడవవు. రాజకీయాల కన్నా ఎప్పుడైనా నిజాలే ముఖ్యమన్న సంగతి అందరూ కూడా గుర్తెరగాలి. భావోద్వేగాల కంటే చట్టం ముఖ్యమని తెలుసుకోవాలి. ఎవరినో ఒకరిని నిందించి చేతులు దులుపుకునే కంటే అసలు ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకొని సరిదిద్దుకుంటేనే మంచిది కదా. చట్టం ముందు అందరూ సమానులే అన్నది
అందరూ కూడా తెలుసుకోవాలి. క్యూ న్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.